అందరికీ ప్రైజ్ లార్డ్. 1వ రాజులు 10వ అధ్యాయం 1 నుంచి 13 వచనాలు చదువుకున్నాం. షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి సొలొమోనుకు కలిగిన కీర్తిని గూర్చి విని గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. సొలొమోను దర్శనము చేత తనకు తోచిన దానంతటిని బట్టి అతనితో మాటలాడగా, ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరుగైనదేదియూ లేనందున ఆమె ప్రశ్నలు వేసిన వాటన్నిటికీ భావము చెప్పెను. షేబా రాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతడు కట్టించిన మందిరమును, అతని బల్లమీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటకును వారి వస్త్రములను, అతని గిన్నె నందించు వారిని, యెహోవా మందిరము నందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమంది. రాజుతో ఇట్లనెను: నీ కార్యముల గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మికయుంటిని. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానము నీ భాగ్యమును నేను వినినదానిని బహుగా మించియున్నవి. నీ జనులు భాగ్యవంతులు. నీ మందిరము ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక. యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను అనెను. మరియు ఆమె రాజునకు 240 మణులు గల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనుకు ఇచ్చిన గంధవర్గములంతా విస్తారము మరి ఎన్నడైనను రాలేదు. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు ఓఫీరు నుండి చందనపు మ్రాణులను, రత్నములను బహు విస్తారముగా తెచ్చెను. ఈ చందనపు మ్రాణుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరుకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలములను చేయించెను. ఇప్పుడు అటువంటి చందనపు మ్రాణులు దొరకవు, ఎక్కడనూ కనబడవు. సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబా దేశపు రాణి ఇచ్చినది పోగా, ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకిచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. దేవునికి స్తోత్రం. ప్రభువు నామంలో కూడి వచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో వాక్యానికి వెళ్ళకముందు ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రం నాయనా. ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి, మేమందరం కూడా చిన్న మందగా చేరి ఉన్నాం ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. తండ్రి, మీరు మా మధ్యలో ఉన్నారు అని మేము నమ్ముచున్నాం ప్రభువా, మీకు స్తోత్రములు నాయనా. ఉదయకాలపు ప్రార్థనలు మీకెంతగానో ఇష్టం తండ్రి. అయినా ఆ భాగ్యం కూడా మీరు మాకు ఇచ్చారు. ఎంతో మందికి ఈ భాగ్యం లేదు ప్రభువా.
ఈ సమయంలో ఎంతోమంది నిద్రపోతూ ఉంటారు. నిద్రమత్తులుగా ఉంటారు. అయితే ప్రభువా, నాయనా ఈ సమయంలో తండ్రి, నాయనా మేము అందరం కలుసుకొని నాయనా వాక్యాన్ని ధ్యానించబోతుండగా మీరు మాతో మాట్లాడండయ్యా. నేను మాట్లాడితే నాయనా వారికి అర్థం కాదు ప్రభువా. కనుక తండ్రి మీరే నాయనా ఈ యొక్క షేబా దేశపు రాణి గురించి నాయనా తండ్రి మాట్లాడమని, తండ్రి మరి ఆ రాణి గురించి మేము ఏం నేర్చుకోవాలనో మా యొక్క జీవితంలో కూడా మీరు మాకు నేర్పించమని విజ్ఞాపన చేస్తూ, చేరి వచ్చినటువంటి ప్రతి బిడ్డను నాయనా వారి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకొని, తండ్రి వాళ్ళ కుటుంబాల్లోనైనా కార్యాలు చేయమని విజ్ఞాపన చేస్తూ, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యము మీరు దయచేసి తండ్రి క్షేమాన్నిచ్చి, వాక్యం వింటున్న ప్రతి ఒక్కరినైనా శ్రద్ధగా వినడానికి తగినటువంటి మనసును వారికి దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. 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 రైట్. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము షేబా దేశపు రాణి గురించి మనము నేర్చుకుందాం. అంతకంటే ముందుగా సొలొమోను గురించి మనం ఒకసారి విన్నప్పుడు, ఎప్పుడైతే సొలొమోను మరి ఇశ్రాయేలీయులను పరిపాలిస్తున్న సమయంలో, మరి సొలొమోను నిర్మించిన మందిరం కావచ్చు, సొలొమోను ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో ఆయన ఇస్తున్న తీర్పును గమనించినప్పుడు, సొలొమోను జ్ఞానము చాలా గొప్పది. సొలొమోను ఎంత గొప్పవాడు అంటే, ఆయన నివసిస్తున్నటువంటి ఆ దేశంలో మాత్రమే కాకుండా ఇతర దేశాల్లో కూడా ఆయన గురించి, ఆయన కీర్తిని గురించి, ఆయన జ్ఞానం గురించి అందరూ కూడా మాట్లాడుకుంటుండేవాళ్ళు. సొలొమోను జ్ఞానాన్ని గూర్చి అందరూ కూడా పొగుడుతూ, అనేక మంది కూడా ఆ ప్రాంతానికి వచ్చి ఆయన జ్ఞానమును గమనించడము, అదేవిధంగా ఆయన యొక్క కట్టడలను గమనించడము, ఆయన కట్టిన మందిరాన్ని చూచి సంతోషించడము, అదే సమయంలో ఆ మందిరం యొక్క ప్రభావాన్ని చూచి ఆనందించడాన్ని మనము లేఖనాల్లో చూడొచ్చు. అయితే ఈ సమయంలో ఈ షేబా దేశపు రాణి గురించి మాత్రమే ఎందుకని ఇచ్చారంటే, ఈ షేబా దేశపు రాణి గురించి మనం నేర్చుకోవాల్సినటువంటి అమూల్యమైన పాఠాలు ఎన్నో ఉన్నాయి అనేది మనం గ్రహించాలి. ఈ యొక్క షేబా దేశపు రాణి పేరైతే మరి మనకు పరిశుద్ధ గ్రంథంలో ఇవ్వబడలేదు, కానీ ఆమె యొక్క గొప్పతనం గురించి మాత్రము మనము ఈ లేఖనాల్లో మనం నేర్చుకోవచ్చు. కనుక గమనించండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా మనం ఒకసారి ఈ షేబా దేశపు రాణి గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ఆ తర్వాత అందరూ కూడా ఈ మొదటి రాజుల గ్రంథము 10వ అధ్యాయము మనం 1 నుంచి 13 దాకా సమయాన్ని బట్టి మనము ధ్యానం చేసుకుందాం. షేబా దేశపు రాణి గురించి మనం చూసినట్లయితే, ఆమె షేబా అను దేశమునకు రాణిగా ఉంటూ ఆమె పరిపాలన చేస్తూ, ఆమె పరిపాలన కూడా చాలా గొప్పగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అదే సమయంలో క్రీస్తు పూర్వము 8వ శతాబ్దం నుంచి 10వ శతాబ్దం వరకు ఆమె పరిపాలన చేసినట్లుగా దక్షిణ అరేబియా వ్రాతప్రతుల ద్వారా మనము ధృవీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మనకు చరిత్రలో కనబడతాయి. అయితే ఈ క్రీస్తు పూర్వము మనకెక్కడైతే మనకు ఆ కాలం ఏర్పాటు చేసి ఉందో 8 నుంచి 10వ శతాబ్దం వరకు ఆమె పరిపాలన చేస్తూ ఉండేది ఆ షేబా దేశానికి. అయితే ఈ షేబా లేకపోతే సెబా అనే ప్రాంతము సెబాయియులకు చెందినటువంటి దేశముగా, అదే సమయంలో ఈ యెహోషువ గ్రంథము 19వ అధ్యాయము 2వ వచనాన్ని మనం గమనించినప్పుడు, షిమ్యోనీయుల గోత్రపు స్వాస్థ్యముగా షేబా ఉన్నట్లుగా మనము చూడవచ్చు. అదేవిధంగా యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనము, యెహెజ్కేలు గ్రంథము 27వ అధ్యాయము 20 నుంచి 25 వరకు మనం చదివినట్లయితే, షేబా దేశము
ఒంటెలకు బంగారము, ధూపద్రవ్యములు, ముఖ్యమైన సాంబ్రాణి, రత్నములు, సొగసైన కుట్టు కుట్టు పని గల విలువగల వస్త్రములు, విలువైన సరుకులతో వర్తక వ్యాపారులతోనూ తులతూగే భాగ్యవంతమైన దేశంగా మనము ఆ విషయాన్ని ఆ యొక్క వచనాల్లో మనం గమనించవచ్చు. ఆయా గ్రంథాల్లో మనం గమనించవచ్చు. అదే సమయంలో 72వ కీర్తన 10వ వచనాన్ని మనం గమనించినప్పుడు, షేబా దేశమును అనేక మంది రాజులతో స్నేహపూర్వకముగా కానుకలు పంపు ఆచారమును కలిగినటువంటి దేశంగా మనము చెప్పుకోవచ్చు. అంటే ఈ షేబా దేశము ఏమైతే ఉందో, ఆ దేశము అందరూ రాజులతో కూడా స్నేహపూర్వకంగా ఉంటూ, వీరి దగ్గర ఏమైతే లభ్యమవుతాయో అవన్నీ కూడా ఆ బహుమతులు వారికిస్తూ, అందరితో కలిసి సంతోషంగా ఉండడం అనేది మనము ఆ షేబా దేశం గురించి మనం నేర్చుకోవచ్చు. అయితే ఈ షేబా దేశపు రాణి గురించి మనం చూసినప్పుడు, ఈ యొక్క షేబా దేశపు రాణి అన్యురాలుగా ఉంది. అదే సమయంలో ఆమెకున్నటువంటి ఆసక్తి గురించి మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా ఆమె యెరూషలేము యెహోవా నామమును గురించి వినింది. మనం చూస్తే మొదటి వచనంలో, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చియు సొలొమోనునకు కలిగిన కీర్తిని గూర్చియు విని. ఈ 2 విషయాలు మనం గమనించినప్పుడు, షేబా దేశపు రాణి యెహోవా నామమును గూర్చి వినినట్టుగా మనం చూస్తున్నాం. ఆమె అన్యురాలుగా ఉంది గనుక దేవుని యొక్క నామము గొప్పతనాన్ని గురించి వినింది. ఆ రోజుల్లో సొలొమోను అంత కీర్తి పొందాడు అంటే, ఆ రోజుల్లో సొలొమోను ఒక గొప్ప మందిరాన్ని నిర్మించాడు అంటే, యెహోవా యొక్క నామము ఎంతో గొప్పది. యెహోవా యొక్క నామము మరి దేవుడిచ్చినటువంటి సొలొమోనుకి ఆ జ్ఞానం గురించి, ఆమె ఆ దేవుని యొక్క గొప్పతనం గురించి విన్నప్పుడు, ఆమె అన్యురాలుగా ఉన్నప్పటికీ మరి తెలుసుకోవాలి అసలా దేవుని యొక్క నామం ఏంటో అన్నటువంటి ఆలోచనతోటి, అదే సమయంలో సొలొమోనుకు కలిగినటువంటి కీర్తిని గూర్చి కూడా ఆమె విన్నప్పుడు, సొలొమోనుకి ఇంత కీర్తి ఎలా వచ్చింది? సొలొమోను ఇంత జ్ఞానం ఎలా సంపాదించాడు? ఈరోజు నేను కూడా ఒక దేశానికి రాణిగా ఉన్నాను గదా! కనుక మరి ఆ దేశం గురించి, ఆ దేశంలో నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఈ రోజుల్లో మనం గూడా చూస్తూ ఉంటాం. మన దేశ ప్రధానులు గూడా ఒక్కొక్కసారి ఒక సందర్భంలో మరొక దేశానికి వెళ్ళి, అక్కడ ఏదైనా న్యూ టెక్నాలజీ ఉంటే దాన్ని నేర్చుకొనొస్తూ ఉంటారు. లేకపోతే మన దగ్గర నుంచి మరికొన్ని దేశాలు గూడా నేర్చుకుంటూ ఉంటారు. సో, ఆ విధంగా ఆ యొక్క షేబా దేశపు రాణి గూడా ఈ యొక్క సొలొమోను యొక్క జ్ఞానం గురించి తెలుసుకున్నప్పుడు, గూఢార్థము గల మాటల చేత అతనిని శోధించుటకై వచ్చెను. అక్కడ గమనించండి, దేవుని యొక్క నామం గురించి మొట్టమొదటిగా ఆమె వినింది. సొలొమోను యొక్క కీర్తి గురించి ఆమె వినింది. ఈరోజు మనం గూడా దీని ద్వారా ఏం నేర్చుకోవాలంటే, మనము గూడా దేవుని యొక్క గొప్పతనాన్ని గురించి విన్నప్పుడు, మనము ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని మన యొక్క హృదయంలో దాచిపెట్టుకోవాలి. అంత మాత్రమే గాదు, దేవుని యొక్క గొప్పతనాన్ని మనం విన్నప్పుడు, దాన్ని మనము పరిశోధించే వారంగా ఉండాలి. అందుకే వాక్యం ఏమంటుందంటే, పరిశోధించుము, పరిశీలించుము అనే మాట గమనిస్తాం. దేవుని యొక్క మాటలను మనము పరిశోధించాలి, పరిశీలించాలి, పరీక్షించాలి. సత్యము అన్వేషించాలి. దేవుని వాక్యము ఎంత మాత్రము సత్యము ఉందో లేదో, మనము దాన్ని అన్వేషించినప్పుడు మాత్రమే ఆ సత్యాన్ని మనము గ్రహించగలం. అదే విధంగా షేబా దేశపు రాణి యొక్క మనసులో గూడా యెహోవా నామము గురించి పడినప్పుడు, సొలొమోను యొక్క కీర్తిని గురించి విన్నప్పుడు, ఆమె గొప్ప పరివారముతో గంధవర్గమును, విస్తారమైన బంగారమును, రత్నములను ఒంటెల మీద ఎక్కించుకొని యెరూషలేమునకు వచ్చెను. ఆమె యెరూషలేమునకు ప్రయాణమై బయలుదేరింది. ఎలా బయలుదేరింది? ఒంటరిగా బయలుదేరిందా? కాదు. గొప్ప పరివారముతో బయలుదేరింది. అదే సమయంలో ఆమె గంధవర్గములను, విస్తారమైన బంగారమును,
ఒంటెల మీద ఎక్కించుకొని బయలుదేరింది. ఎందుకని అవన్నీ తీసుకొని బయలుదేరింది అంటే, వాళ్ళ దేశపు ఆచారము, రాజు గురించి తెలుసుకున్నప్పుడు, ఆ రాజు దగ్గరకు వెళ్తున్నప్పుడు, ఆ రాజు దగ్గర నుంచి మనము స్నేహపూర్వకంగా ఉండాలి అంటే, బహుమతులివ్వడం వాళ్ళకి అలవాటు. కనుక యెరూషలేముకు ఆమె వచ్చింది. ఇక్కడ మనము యెరూషలేము ప్రాంతంలో మనము మన దేవుని మందిరము అనేటువంటి విషయాన్ని మనం అన్వయించుకున్నట్లయితే, మనము గూడా దేవుని మందిరానికొస్తున్నప్పుడు, ఏ విధంగా అయితే ఈరోజు షేబా దేశపు రాణి చేసినటువంటి విషయాన్ని మనము చదువుతూ ఉన్నామో, మనం గూడా మందిరానికి వస్తున్నప్పుడు, మనము గూడా గొప్ప పరివారముతో నువ్వు ఎవరినైతే దేవుని వాక్యాన్ని చెప్పి రక్షించావో వారిని తీసుకొని రావడం, నీ కుటుంబంతో సమేతంగా నువ్వు దేవుని మందిరానికి రావడం, నువ్వు వస్తున్నప్పుడు దేవునికి ఆ యొక్క కానుకలను తీసుకొని రావడం అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. కనుక షేబా దేశపు రాణి యొక్క మనసులో ఒకవేళ తెలుసుకోవాలన్న ఆలోచన ఉన్నప్పటికీ, ఆ ఆలోచన మరొక విధంగా ఒకవేళ నెగెటివ్‌గా ఉన్నప్పటికి కూడా, ఆమె ఆలోచన గొప్పది. పరిశోధించాలి, తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచనతో ఆమె యెరూషలేముకు వచ్చింది. మనం గూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు, దేవుని మందిరంలో మనము అనేక విషయాలు తెలుసుకోవాలి. దేవునితో మనం మాట్లాడాలి. అదే సమయంలో మరి దేవుని సేవకుడు మనకు ఏమైతే బోధిస్తున్నాడో, దేవుని సేవకుని ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడనే విషయాన్ని గూడా సత్యాన్ని గ్రహించేటువంటి ఆలోచనతోటి నువ్వు మందిరానికి రావాలనే విషయాన్ని గూడా మనం ఇక్కడ నేర్చుకోవాలి. అయితే ఎప్పుడైతే ఆ విధంగా యెరూషలేమునకు గూర్చి విన్నప్పుడు, ఆ యెరూషలేమునకు మరి షేబా దేశపు రాణి వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆమె వస్తూ ఆమె యొక్క ప్రాంతంలో, ఆమె దేశంలో ఏమైతే మరి ప్రాముఖ్యంగా దొరుకుతాయో, విలువైనయి అన్నిటిని కూడా తీసుకొచ్చినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే ఈ షేబా దేశం గురించి అదే అక్కడి నుంచి మరి ఇక్కడికి యెరూషలేముకి రావడానికి మనం చూచినట్లయితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి ఈ కాలాన్ని మనం చూస్తే ఈ యొక్క దూరాన్ని మనం కొలిచినట్లయితే దాదాపుగా 2400 కిలోమీటర్లు దూరం అనేటువంటి విషయాన్ని గూడా మనం గ్రహించాలి. అంత దూరము, అంత సుదూరము ఆమె ప్రయాణం చేసి ఒంటెలతో అనేక మంది పరివారంతో ఆ రాణి బయలుదేరి వచ్చినట్లుగా మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. ఎంత ఆసక్తి ఆమెలో ఉంది అనే విషయాన్ని గూడా మనం గ్రహించాలి. అన్యురాలే అయినప్పటికి కూడా ఆమెలో ఉన్న ఆసక్తి చాలా గొప్పది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి. అయితే ఆమె వేసిన ప్రశ్నలన్నిటికీ సొలొమోను ప్రత్యుత్తరము చెప్పెను. రాజునకు మరినదేదియు లేనందున ఆమె ప్రశ్న వేసిన వాటన్నిటి భావము గూడా చెప్పాడు. సొలొమోను మహాజ్ఞాని గనుక అప్పటికే ఆయన యుద్ధకు అనేక మంది తీర్పుల కొరకు వస్తూ ఉన్నారు. అనేక సమస్యలు ఆయన పరిష్కరిస్తూ ఉన్నాడు. వాటన్నిటితో పోలిస్తే ఈమె వస్తున్నటువంటి ఈ యొక్క ప్రశ్నలు పెద్ద ఆయనకి కష్టం కాదు. ఆయన సొలొమోను ఆ రోజుల్లోనే మహాజ్ఞానిగా మనము చెప్పుకుంటూ ఉంటున్నాం. కనుక ఆ జ్ఞాని దగ్గరకొచ్చి ఈ యొక్క షేబా దేశపు రాణి అనేకమైన ప్రశ్నలు అడిగినప్పుడు ఆయన ప్రతి ప్రశ్నకు గూడా సమాధానం చెప్పడం అనేది అది ఆశ్చర్యమేమి కాదు. దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి మరి సొలొమోను గారు అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లుగా అక్కడ మనం చూస్తున్నాం. కనుక మనం గూడా దేవునితో పోరాటం చేసే వారంగా నీకు అర్థం కాని విషయాన్ని లేఖనాలను నువ్వు మరి దైవ సేవకులతో పంచుకొని అడిగి చెప్పించుకునే పరిస్థితిలో నీవు ఉండాలి. ఈ రోజున మనం గమనించినప్పుడు పరిశుద్ధ గ్రంథాన్ని వారానికి ఒకసారి చదివే వాళ్ళు కూడా అనేక మంది ఉంటున్నారు. పరిశుద్ధ గ్రంథాన్ని మందిరానికి తీసుకొని వచ్చి ఆ వాక్యం చెప్తున్న సమయంలో ఆ సమయంలో మాత్రమే వాక్యాన్ని తెరిచి చూచేవాళ్ళు. మరొక వచ్చే ఆదివారం వరకు కూడా ఆ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరవకుండా ఇంట్లో ఒక ప్రాంతంలో పెట్టేటువంటి వారిని మనం చూస్తూ ఉన్నాం. అది మంచిది కాదు అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఏ విధంగా అయితే షేబా దేశపు రాణి మరి ఆ యొక్క సొలొమోను రాజుతో అనేక ప్రశ్నలు అడిగి తెలుసుకుంటూ ఉందో, మనం కూడా దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు దేవునితో మాట్లాడి మరి దైవ సేవకుడు ఏమైతే వాక్యాన్ని చెప్తున్నాడో దాన్ని చాలా జాగ్రత్తగా ఆలకించాలి. ఈరోజు ఉదయకాల సమయంలో కూడా ప్రతిరోజు ఒక్కొక్క దైవ సేవకుడు మరి ప్రతిరోజు రకరకాలుగా మనకు మంచి వాక్యాలు, వర్తమానాలు మనకు అందిస్తున్న సమయంలో మనము శ్రద్ధ కలిగి వాటిని రాసుకోవడము, ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవడం కూడా నేర్చుకోవాలని మనము ఈ యొక్క వాక్య భాగం ద్వారా తెలుసుకోవచ్చని నేను మీకు తెలియజేస్తున్నాను.
చూడండి 4వ వచనంలో షేబా రాణి సొలొమోనును యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును, అతని బల్ల మీదనున్న భోజన ద్రవ్యములను, అతని సేవకులు కూర్చుండు పీఠములను, అతని ఉపచారులు కనిపెట్టుటను, వారి వస్త్రములను, అతనికి గిన్నె అందించు వారిని యెహోవా మందిరమందు అతడు అర్పించు దహన బలులను చూచి విస్మయమైనది విస్మయమదినదై. కాబట్టి గమనించండి, ఆమె అన్నీ కూడా పరిశీలిస్తా ఉంది. కనుక ఆమె అన్ని విషయాల్ని పరిశీలిస్తా ఉంది. కనుక ఏదో రావడము, ఏదో ప్రశ్నలు అడగడము, వెళ్ళిపోవడం కాదు గానీ, ఆమె వచ్చిన తర్వాత ఆ యొక్క మందిర ప్రాంతము, అదే సమయంలో ఆ దేశంలో తిరుగుతూ అన్నీ గూడా పరిశీలించింది. సొలొమోను ఏ విధంగా జ్ఞానవంతుడిగా పిలువబడ్డాడో, ఆ విషయాల్ని ఆమె డైరెక్ట్‌గా చూసింది. ఆమె ఆ దేశంలో ఉన్నప్పుడు అనేక మంది ఆమెకొచ్చి చెప్పారు. సొలొమోను మహాజ్ఞానంట, మరి ఆయన ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడంట, ఆ యెరూషలేము ప్రాంతాన్ని ఆయన పరిపాలిస్తున్నాడంట, ఆయన కట్టినటువంటి నూతన మందిరం చాలా గొప్పగా, చాలా అందరూ గూడా మెచ్చుకునే రీతిలో ఉందంట అని చెప్పినప్పుడు, ఆమె వచ్చి దాన్ని చూసి వెంటనే వెళ్ళిపోకుండా ఆమె అన్నీ గూడా పరిశీలిస్తుంది. ఏమైతే పరిశీలిస్తుందో ఆడ మనం గమనించినట్లయితే, అక్కడ బల్ల మీదున్న భోజన పదార్థాలను గమనించింది. అతని సేవకులు కూర్చుండే విధానాన్ని గమనించింది. ఆ పీఠాన్ని గమనించింది. అదేవిధంగా ఎవరైతే ఉపచారం చేస్తున్నారో రాజుకు వారిని గమనించింది. వారి వస్త్రాలను గమనించింది. అదేవిధంగా ఎవరైతే గిన్నె అందిస్తున్నారో వారిని గమనించింది. ఆ మందిరంలో అతడు అర్పిస్తున్న దహన బలులను చూసి ఆమె గమనించి విస్మయం నొందింది. ఆశ్చర్యపోయిందండి. ఈ రోజున మన మందిరాన్ని గూడా మనము చాలా జాగ్రత్తగా క్రమశిక్షణతో మనము చేసుకోవాలి. కనుక మనం గమనించినప్పుడు సొలొమోను రాజు మందిరం కట్టడం కాదు గానీ, ఆ రాజు యొక్క పరిపాలన చేయడం కాదు గానీ, పరిపాలన చేసేటువంటి విధానం ఇది చాలా ప్రాముఖ్యమైంది. అందుకే మన లైఫ్‌లో సిస్టమాటిక్ లైఫ్ అనేది మనం నేర్చుకోవాలి. మనము ఏ విధంగా మనము ఒక ఫర్ ఎగ్జాంపుల్ మన టీమ్‌ని మనం తీసుకున్నట్లయితే ఉదాహరణకు తీసుకుంటే, మన యొక్క యునైటెడ్ క్రిస్టియన్ యూత్ టీమ్‌ని మనము ఒక ఎగ్జాంపుల్‌గా తీసుకున్నట్లయితే మనము క్రమంగా జరిగిస్తూ ఉన్నాం. మనం సువార్తకెళ్ళినప్పటికి గూడా ఒక క్రమశిక్షణ, ఒక క్రమంగా జరిగించడం, ఏ కార్యక్రమం ముందు జరగాలి, ఏ కార్యక్రమము చివర జరగాలి అనేది గూడా మనము మన యొక్క మనతో ఎవరైతే ఉన్నారో మన టీమ్ అంతా గూడా దాన్ని సక్రమంగా జరిగిస్తూ ఉంటారు. కనుక ఏ ఒక్కరితో ఇది జరగదు కానీ అందరం కలిసినటువంటి ఒక మన గ్రూప్‌తో అందరం కలుసుకొని దీన్ని చేయాల్సింది తప్ప, కనుక మనం గూడా క్రమశిక్షణగా మనం జరిగించాలని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలి. కనుక మనము క్రమశిక్షణ, అదే సమయంలో పంక్చువాలిటీ మనము సమయాన్ని పాటించడం. కనుక ఇక్కడ గమనిస్తే వాళ్ళందరినీ గూడా ఏ విధంగా అయితే ఆ యొక్క ఎవరైతే ఉపచారం జేస్తున్నారో వారిని జూశారు. అదేవిధంగా సేవకులను గమనించింది. వాళ్ళ వస్త్రధారణ గూడా గమనించింది. వస్త్రధారణ గూడా చాలా ప్రాముఖ్యం. ఎటువంటి వస్త్రాలతో మనం మందిరానికి వస్తున్నామో, ఇవన్నీ గూడా ఆమె పరిశీలించింది. ఎప్పుడైతే ఆమె ఇవన్నీ పరిశీలించిందో, ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఓహో! సొలొమోను జ్ఞాని అంటే, సొలొమోనుని జ్ఞాని చెప్పుకోవడం కంటే గూడా, ఆమె డైరెక్ట్‌గా చూసినప్పుడు, ఆ యొక్క మార్పులు గావచ్చు, లేకపోతే ఆ యొక్క వాళ్ళ విధానం గావచ్చు, వాళ్ళు నడిచే విధానం గావచ్చు, వాళ్ళు మాట్లాడే మాటలు గావచ్చు, వాళ్ళు తీసుకుంటున్న ఆహారం గావచ్చు, ఇవన్నీ చూసినప్పుడు ఆమెకు తెలిసింది, ఓహో! నిజంగానే సొలొమోను మహాజ్ఞాని అని. రాజుతో ఇట్లనింది, "నీ కార్యములను గూర్చి, జ్ఞానమును గూర్చి నా దేశమందు నేను వినిన మాట నిజమే. నేను విన్నాను. నేనేమైతే విన్నానో, ఆ మాటంతా గూడా నిజమేనయ్యా" అని జెప్పి సొలొమోనుతో అంటుంది ఆ షేబా దేశపు రాణి. కనుక ఆమె యొక్క గొప్పతనం ఏందంటే, ఆమె అన్నీ గూడా ఆమె ఒప్పుకుంటుంది. ఈ రోజున కొందరు తనకున్నటువంటి జ్ఞానమును ఇతరులతో జ్ఞానంతో పోల్చినప్పుడు, ఒకవేళ వాళ్ళ జ్ఞానము ఎక్కువున్నట్లయితే నేర్చుకోవాలన్నటువంటి ఆసక్తి వాళ్ళకుండదు. ఎప్పుడు గూడా నేనే గొప్ప అనే పరిస్థితుల్లో కొందరుంటూ ఉంటారు. కనుక అలాంటిది మంచిది కాదని ఇక్కడ మనం తెలుసుకుంటున్నాం. షేబా దేశపు రాణి గూడా మంచి జ్ఞానవంతురాలే. అయినప్పటికి గూడా ఆమె మంచి ఆ దేశం గూడా మంచి ధనము కలిగినటువంటి దేశమే. అయినప్పటికి కూడా ఆమె తగ్గించుకొని రాజుతో అంటుంది, "నేను విన్న మాట నిజమే. అయినను నేను వచ్చి కన్నులారా చూడక మునుపు ఆ మాటలను నమ్మకయుంటిని. ఆమెలో మొట్టమొదట్లో నమ్మకం లేదు. అది గూడా ఆ మాటను వ్యక్తపరుస్తుంది. మీరు మీరు ఏమైతే మీ గురించి నేను విన్నానో వాటిని నేను నమ్మలేదు. కానీ ఎప్పుడైతే ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. అయితే ఈ వైభవాన్ని చూసిన తర్వాత, ఈ మందిరాన్ని చూసిన తర్వాత, ఈ కట్టడాలను చూసిన తర్వాత, మీ సేవకుల యొక్క పరిచారము, ఉపచారము, తర్వాత అదే విధంగా మీ యొక్క ఆ మందిరం యొక్క క్రమశిక్షణ చూచిన తర్వాత, నాకు చెప్పింది చాలా తక్కువే అని జెప్పి నేను అనుకుంటున్నాను." ఒప్పుకుంటుందామె. గమనించండి ఆ విషయాన్ని. ఎంతగానో ఆమెకున్నటువంటి ఆలోచనను బట్టి
ఒకవేళ నెగెటివ్‌గా ఒకవేళ అక్కడికి వచ్చుండొచ్చేమో. అంటే ఆయన గురించి కొంత విమర్శించాలని జెప్పి వచ్చుండొచ్చేమో కానీ, ఎప్పుడైతే ఇవన్నీ చూసిందో ఆమె మెచ్చుకుంటుంది. ఆమె అంటుంది, "నేను విన్నది చాలా తక్కువండి. ఇక్కడికొచ్చిన తర్వాత చూసిన తర్వాత చాలా ఆశ్చర్యపోతున్నానన్న విషయాన్ని ఇక్కడ మనకు ఆమె చెప్తూ ఉంది. కనుక నీ జ్ఞానమును, నీ భాగ్యమును నేను వినిన దానిని బహుగా మించి ఉన్నది. కనుక నీ జ్ఞానం చాలా గొప్పదయ్యా. నీ భాగ్యము చాలా గొప్పదయ్యా. ఇవన్నీ గూడా నీకు దేవుడిచ్చాడు గదా!" అనుకుంటూ తర్వాత చూడండి. "నీ జనులు భాగ్యవంతులు. నీ ముందర ఎల్లప్పుడును నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులను భాగ్యవంతులు." ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమండి. దైవ సేవకుడు ఎవరైతే ఈ యొక్క ఒక టీమ్‌ని నడిపిస్తారో, అదేవిధంగా ఒక మందిరాన్ని నడిపిస్తారో, అదేవిధంగా ఎవరైతే ఈ రాజ్యాన్ని పరిపాలిస్తారో, ఎవరైతే మన దేశాన్ని పరిపాలిస్తారో, ఇయన్నీ మనం గమనించినప్పుడు పరిపాలించేటువంటి వ్యక్తులు గావచ్చు, వాక్యాన్ని బోధించే వ్యక్తులు గావచ్చు, వారి యొక్క జ్ఞానము చాలా చక్కగా ఉండాలి. చూడండి ఇక్కడేముందో, నీ జ్ఞానాన్ని వింటున్న వారు, వాళ్ళు భాగ్యవంతులు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కనుక దైవ సేవకులు ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటారో, వారు ఎవరైతే వింటున్నారో వారు భాగ్యవంతులండి. కనుక దైవ సేవకులు ఎవరైతే దేవుని వాక్యాన్ని బోధిస్తారో, వాళ్ళు ప్రవర్తన, వాళ్ళ యొక్క దేవుని జ్ఞానాన్ని గురించి మనకు మంచిగా ఉన్నప్పుడు ఆ సంఘం అనేది అభివృద్ధి చెందుతుంది. ఆ సంఘంలో ఎవరైతే సంఘ సభ్యులుగా ఉంటారో, సంఘ విశ్వాసులుగా ఉంటారో, వారు భాగ్యవంతులుగా మార్చబడతారనే విషయాన్ని ఇక్కడ ఆమె డైరెక్ట్‌గా చెప్తూ ఉంది ఆయనకు. అయ్యా! ఎవరైతే నీ మాటలు వింటున్నారో వారు భాగ్యవంతులు అనే మాటను ఇక్కడ ఆమె చెప్తూ ఉంది. తర్వాత చూడండి, నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన నీ దేవుడైన యెహోవా స్తోత్రము కలుగును గాక. ఈ మాట ఎంత గొప్ప మాటంటే, ఆమె అన్యురాలుగా ఉన్నప్పటికి గూడా దేవునికి ఆమె స్తుతులు చెల్లించిందండి ఇక్కడ. ఇవన్నీ గమనించినప్పుడు ఇది నీ జ్ఞానం కాదు అని గుర్తించింది. ఇది నీ జ్ఞానం కాదయ్యా! ఇది నీ జ్ఞానం కాదు. ఇది దేవుని జ్ఞానము అని, నీ దేవుడు గొప్పవాడు. కనుక నీ దేవుడైన యెహోవాకు స్తోత్రము కలుగును గాక అనే మాట ఆమె నోటి నుంచి వచ్చిందంటే గమనించండి. ఒక షేబా దేశపు రాణి అన్యురాలుగా ఉన్నప్పుడు, మరొక దేశానికి వచ్చినప్పుడు ఆమె నేర్చుకున్నటువంటి విషయము, ఆయన దేవుడు యెహోవా దేవుడు గొప్ప దేవుడు. కనుక మనల్ని జూసి, మన మందిరాన్ని జూసి, మన గ్రామాన్ని జూసి, మన కుటుంబాన్ని జూసి అనేక మంది అన్యులు మన దగ్గరికి రావాలంటే ఎంత ప్రాముఖ్యమో మన ప్రవర్తన, ఎంత ప్రాముఖ్యమో మన జ్ఞానము అనేది తెలుసుకోవాలండి. ఈరోజు ఒక రాణి మరొక రాజు దగ్గరకొచ్చి, ఆ రాజు యొక్క గొప్పతనాన్ని చూచి, అదే సమయంలో ఎవరైతే ఆ రాజుకు దేవుడిగా ఉన్నాడో, ఆ దేవుడి యొక్క ఆ దేవుని యొక్క మహిమను కొనియాడిందంటే, ఆ దేవుని గొప్పతనాన్ని గమనించిందంటే, ఒక్కసారి ఆలోచించండి. దేవుని జ్ఞానం ఎంత గొప్పదో! కనుక దేవుని జ్ఞానంతో నడిచే వ్యక్తి చాలా గొప్పవాడనే విషయాన్ని గ్రహించాలి. కనుక ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, యెహోవా ఇశ్రాయేలీయులందు శాశ్వత ప్రేమ ఉంచెను గనుక నీతి న్యాయములను అనుసరించి రాజకార్యములను జరిగించుటకు ఆయన నిన్ను నియమించెను. కాబట్టి దేవుడే నియమించాడు అనే సత్యాన్ని గూడా మరి షేబా దేశపు రాణి గమనించింది. కనుక మనల్ని ఆ యొక్క సంఘ సేవకుడు ఆ సంఘాన్ని నడిపిస్తున్నప్పుడు నిజంగానే ఈ సేవకుడిని దేవుడు ఏర్పాటు చేశాడు అని విశ్వాసులు గమనించాలి. ఎలా గమనిస్తారు? నీ ప్రవర్తన బట్టి, నీ యొక్క వాక్యాన్ని బట్టి, నీ యొక్క నడిపింపును బట్టి వాళ్ళు గమనించాలి. అటువంటి ప్రవర్తన కలిగినటువంటి వారుగా ఎవరైతే ఒక టీమ్‌ని నడిపిస్తున్నారో వారు గావచ్చు, ఒక దైవ సేవకులు గావచ్చు, ఆ విధంగా ఉండడం మంచిదని మనం ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటున్నాం. మరియు ఆమె రాజునకు 240 మనుగుల బంగారమును, బహు విస్తారమైన గంధవర్గమును, రత్నములను ఇచ్చెను. షేబా దేశపు రాణి రాజైన సొలొమోనునకు ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడను రాలేదు. చాలా విస్తారంగా ఆమె ఇచ్చిందండి. ఆమె యొక్క దేశంలో, ఆమె రాణిగున్నటువంటి ఆ షేబా దేశంలో ఏమైతే ఆమెకు దొరుకుతుందో విలువైనవి, అందులో గూడా విలువైనవి 40 మనుగుల బంగారం ఇచ్చిందంట. బహు విస్తారమైన గంధవర్గము ఇచ్చిందంట. రత్నములిచ్చింది. కనుక ఎప్పుడు గూడా ఈ రాజైన సొలొమోను ఇటువంటివి ఆయన ఎప్పుడు గూడా స్వీకరించలేదు. ఆ మందిరాన్ని నిర్మిస్తున్నప్పుడు గావచ్చు, ఆ యొక్క ప్రాకారాలు నిర్మిస్తున్నప్పుడు గావచ్చు, ఆ పట్టణాన్ని నిర్మిస్తున్నప్పుడు గావచ్చు, ఇంత విలువైనటువంటి వస్తువులు ఎవరు ఇవ్వలేదు. అంత విలువైన వస్తువులు మరి షేబా దేశపురానికి తీసుకొనొచ్చిందంటే 2400 కిలోమీటర్లు వాటిని మోసుకొని వచ్చి ఇచ్చిందంటే, ఈ రోజున మనము ఎంతవరకండి మనం దేవుని మందిరానికి ఏం తీసుకొనొస్తున్నాం? నేను చిన్నప్పుడు మా య మా మా యొక్క మా అమ్మమ్మ వాళ్ళ
మందిరంలో సింగపేట అనేటువంటి చిన్న గ్రామంలో నేను మందిరానికి వెళ్తున్నప్పుడు మా ఆ రోజుల్లో వాళ్ళొక టిఫిన్‌లో రైస్ తీసుకొనొచ్చేవాళ్ళు. చిన్న టిఫిను. మా అమ్మమ్మ నాకు ఆ టిఫిన్ ఇచ్చేది. నేను నడుచుకొని ముందు పోతుంటే ఆమె నా వెనకాలొచ్చేది. ఆ టిఫిన్ తీసుకొని వెళ్లి ఆ రైస్‌ని మరి దేవుని మందిరంలో పెట్టాల. కనుక అదొక అలవాటు. ఆ రోజుల్లో దేవుని మందిరానికి ఏదో ఒకటి తీసుకొని రావాలి. కృతజ్ఞత కానుకతో పాటు మనం ఏమైతే ఆహారంగా తీసుకుంటున్నామో, ఆ బియ్యాన్ని తీసుకొనొచ్చి ఇవ్వడం. ఇప్పటికి గూడా కొన్ని మందిరాల్లో ఇది కొనసాగుతూ ఉంది. కనుక మనం చూసినప్పుడు ఇక్కడ ఆ రాజుకు అవన్నీ గూడా ఆమె ఇచ్చింది. అయితే గమనించండి. మరియు ఓఫీరు దేశము నుండి బంగారము తెచ్చిన హీరాము ఓడలు, ఓఫీరు నుండి చందనము నాణ్లను, రత్నములను బహు విస్తారముగా తెచ్చిచ్చిందంట ఆమె. చాలా ఎక్కువ తెచ్చింది. చందనాన్ని తీసుకొనొచ్చింది. కనుక రత్నములు తీసుకొనొచ్చిచ్చింది. ఇవన్నీ గూడా ఆయన ప్రేమతో స్వీకరించాడు. అంత మాత్రమే కాకుండా ఈ చందనపు మ్రానుల చేత రాజు యెహోవా మందిరమునకు, రాజనగరమునకును స్తంభములను, గాయకులకు సితారాలను, స్వరమండలను చేయించాడు. చూసారా? వాళ్ళు ఏమైతే బహుమానంగా ఆ రాణి ఇచ్చిందో అవన్నీ వ్యర్థంగా ఈరోజు పడేయలేదు. ఈరోజు మనకు కృతజ్ఞత కానుకలొస్తున్నాయి మందిరానికి. మనకు దేవుడు మరి విశ్వాసుల ద్వారా ఎంతో కానుకలు ఇస్తున్నాడు. అవన్నీ గూడా ఇష్టానుసారంగా వాడడం కాదు గదా! ఈ రోజున కొన్ని మందిరాల్లో మనం గమనించినప్పుడు ఆ డబ్బులకు లెక్కలుండవు. ఎవరైతే మనకిస్తారో ఆ డబ్బులకు లెక్కలుండవు. ఇష్టానుసారంగా వినియోగిస్తారు. ఇష్టానుసారంగా వాటిని వాడేస్తారు. ఇష్టానుసారంగా వాళ్ళ సొంత ఖర్చులకు పెట్టుకున్న వారు ఈరోజు లేరంటారా? ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే వాటిని దేవుని మందిరాని కొరకు మరి సొలొమోను రాజు దాన్ని ఉపయోగిస్తున్నాడు. ఎలా ఉపయోగిస్తున్నాడు? మందిరము, రాజనగరకు స్తంభాలుగా వాటిని ఉపయోగించాడు. ఆ యొక్క మ్రాడ్లను, రత్నాలను అదే విధంగా మనం చూస్తే ఏమైతే గాయకులు వాయిస్తారో ఆ సితారాలను, స్మరమండలను తయారు చేయించాడు. దేని ద్వారా? ఆ యొక్క చందనపు మ్రానుల ద్వారా. కనుక దేవుడు మరి ఏమైతే మరి షేబదేశపు రాణి కృతజ్ఞతతోటి మరి సొలొమోను రాజుకు మరి ఇచ్చిందో అవన్నీ గూడా దేవుని మందిరం కొరకు వాటిని ఉపయోగించాడు. ఎంత గొప్ప మనసండి సొలొమోను రాజుది. ఎంత గొప్ప వ్యక్తి అండి సొలొమోను రాజు. సొలొమోను మహాజ్ఞాని. నాయనా ఈ రోజున మనం గూడా ఆ జ్ఞానంతో జీవించాలి గదా! కనుక మనం గమనించినట్లయితే ఆ జ్ఞానము దేవుడిచ్చిన జ్ఞానము చాలా ప్రాముఖ్యమైంది. తర్వాత చూడండి ఇప్పుడు అటువంటి చందనపు మ్రానులను దొరకవు. ఎక్కడనో కనబడవు. లేవంట ఈ రోజున. అటువంటి చందనపు మ్రానులు మరి ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒరిజినల్ ఈరోజు దొరకవు. ఈరోజు ఉండవు అనే విషయాన్ని గూడా మనకిక్కడ తెలియజేస్తున్నారు. చివరగా మనం జూస్తే సొలొమోను తన ప్రభావమునకు తగినట్టు షేబ దేశపు రాణికి ఇచ్చినది పోగా, ఆమె ఏమైతే మరి సొలొమోను రాజుకు ఇచ్చిందో అవన్నీ ఆయన స్వీకరించిన తర్వాత ఆమె కోరిన ప్రకారము ఆమె ఇచ్ఛాపూర్తిగా ఆమెకు ఇచ్చెను. అప్పుడు ఆమెయు ఆమె సేవకులను తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. కనుక ఎప్పుడైతే అవి తీసుకోవడం మాత్రమే కాదు, మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు, మనం దేవునితో మాట్లాడినప్పుడు, దేవుడికి మనం కృతజ్ఞత కానుకలు ఇచ్చినప్పుడు, మనకు దేవుడు మనల్ని ఒట్టి చేతులతో మళ్ళీ ఇంటికి పంపించడు. దేవుడు మనకు తగిన దీవెనలు మనకిస్తాడు. మనకేమైతే అవసరమో అవి ఆ రోజు మనకాయన శాంక్షన్ చేస్తాడు. అయితే నువ్వు నిదానంగా దాన్ని పొందుకుంటావు గానీ, ఆ మందిరం నుంచి నువ్వు బయలుదేరి వచ్చేసిన తర్వాత నీవు దీవెనలతోటి బయటికి వస్తావు. ఇక్కడ మనం గమనిస్తే ఆ షేబ దేశపు రాణి ఎప్పుడైతే మరి ఆ యొక్క యెరూషలేముకొచ్చిందో తిరిగి వెళ్తున్నప్పుడు ఆమె ఏమైతే కోరుకుందో అవన్నీ గూడా ఆమెకు ఇచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాము. అప్పుడు ఆమె సంతోషంగా మరి తిరిగి ఆమె దేశానికి వెళ్ళింది. గమనించండి ప్రభునందు ప్రియమైన వారలారా, ఏమైతే ఏమైతే ఆమె మరి కోరుకుందో అవన్నీ గూడా ఇచ్చాడండి ఈ రోజున. కనుక ఆమె తీసుకొచ్చినటువంటి విలువైన వస్తువులకు ఈ మరి సొలొమోను రాజుకి ఇవ్వగా, తిరిగి మళ్ళీ ఆయన గూడా ఏమైతే ఆమె కోరుకుందో అవన్నీ ఇచ్చారు అంటే, గమనించండి ఒకరికి ఒకరి మధ్య ఆ ప్రేమ అనేది మనం గమనించవచ్చు. కనుక ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, షేబ దేశపు రాణి మనసులో ఏమైతే ఉందో ఆ ప్రశ్నలన్నిటికి గూడా సమాధానం దొరికింది. అన్నీ గమనించింది. అవన్నీ గూడా తెలుసుకుంది. తిరిగి వెళ్లి వాళ్ళ దేశంలో ఆ యొక్క ఏమైతే ఇక్కడ జరుగుతున్నాయో అవన్నీ గూడా చెప్పడానికి ఆమె సిద్ధపడిందంటే, మనం గూడా సొలొమోనును చూసి మనం నేర్చుకోవాలి. అదేవిధంగా మరి ఎవరైతే ఉన్నారో ఆ రాణి గురించి మనం నేర్చుకోవాలి. షేబ దేశపు రాణి యొక్క ప్రవర్తన మనం తెలుసుకోవాలి. ఆమె ఏ విధంగా యెహోవా నామం గూర్చి విన్నదో యెరూషలేమునకు వెళ్ళింది. అదేవిధంగా సొలొమోనుతో మాట్లాడింది. వెళ్తూ వెళ్తూ విస్తారంగా అన్ని తీసుకొని కానుకలు తీసుకొని వెళ్ళింది. సొలొమోనుతో సంభాషించింది. దేవుణ్ణి స్తుతించింది, ఘనపరిచింది. తిరిగి మళ్ళీ సొలొమోను దగ్గర నుంచి కొన్ని కానుకలు స్వీకరించింది. తిరిగి ప్రయాణమై మళ్ళీ తన దేశానికి వెళ్ళిపోయిందండి. ఈరోజు మనం గూడా దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు మనం ఏమి తీసుకొని వెళ్తున్నాం?
కృతజ్ఞత కలిగి ఏం తీసుకొని వెళ్తున్నాం, తిరిగి మనం ఏమి పొందుకుంటున్నాం, అక్కడికి వెళ్ళినప్పుడు మనము దేవుని వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం, విన్న వాక్యాన్ని మన జీవితంలో అన్వయించుకుంటున్నాం లేదా అనేటువంటి విషయాలు ఇవన్నీ మనము ప్రశ్న వేసుకొని షేబా దేశపు రాణి యొక్క ఆమెలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను మనము ఈరోజు స్వీకరించాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడి ఈ కొద్ది వాక్యాలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమెన్. దేశము సొలొమోను యొక్క కీర్తి, యెహోవా దేవుడు వారి ఎడల కృప చూపిన దానిని పరిశీలించటానికి మరొకసారి వాక్యాన్ని బట్టి శోధించటానికి అని రాయబడ్డది. ఆమె అక్కడికి వెళ్ళి చూసి దేవుణ్ణి స్తుతించింది. ఎంత గొప్ప మాటలు! నీ ప్రజలు ఎంత భాగ్యవంతులు, ఎంత అదృష్టవంతులు అన్నట్లుగా, నీ ప్రజలందరూ, నీ జనులందరూ భాగ్యవంతులు అన్నట్లుగా పొగిడింది. అలాగున దేవుని కృపను బట్టి, దేవుని ప్రేమను బట్టి అన్యులు దేవుని ప్రజలను పొగుడులాగున, వారి మధ్య మన సాక్ష్యము బాగుగా ఉండులాగున మన యొక్క రక్షణ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోగలిగినట్లు, మన విశ్వాస జీవితాలు ఉన్నట్లు దేవుణ్ణి స్తుతించేవారముగా, కీర్తించేవారముగా ఉండాలి. చక్కని ఉపదేశాన్ని మనం విన్నాం. వాక్య ఫలింపు కొరకు మన మధ్యలో సిస్టర్ మార్తా గారు ప్రార్థన చేయాల్సిందిగా మనం అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, కృపయు కనికరం కలిగిన మా తండ్రి, మా రక్షక, వందనాలయ్యా, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆయన గడిచిన కాలం అంతట్లో నేను రెక్కల నీడలో భద్రపరిచి క్షేమాన్ని ఇచ్చి తండ్రి మమ్మల్ని సజీవ లెక్కలుగా ఉంచుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఉదయకాల సమయంలో తండ్రి చక్కటి సహవాసంలో మీ సన్నిధిలో మమ్మల్ని అందరినీ చేర్చి ప్రభా నీ యొక్క నామాన్ని స్తుతించే కృపను దయచేసినందుకు వందనాలు ప్రభా. చక్కటి ఆత్మీయ పాఠాలు వినిపింపజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన వాక్యాన్ని తండ్రి శివాదేశపు రాణి ఏ విధంగా అయితే తండ్రి ఎలాగ పరిశీలించి మిమ్మల్ని గురించి తెలుసుకున్నదో తండ్రి, అట్టి హృదయాలను ప్రతి బిడ్డకి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. ఏ విధంగా తండ్రి ఆ కానుకలు తీసుకుపోయి సమర్పించుకుందో ప్రభా, ఏ విధంగా అయితే కృతజ్ఞత కలిగి ఉన్నదో అట్టి హృదయాలను మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభా. మిమ్మల్ని స్తుతించింది, తిరిగి ఆశీర్వాదాలు పొందుకునింది ప్రభా. అట్టి జీవితాలు బిడ్డలైనటువంటి మాకందరికీ మా పట్ల ఉంచమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, చక్కటి ఆత్మీయ పాఠాలను మాకందరికీ కూడా వినిపిస్తూ వస్తున్నందుకు, ప్రతి దినము కూడా వినగలిగే కృపను ఇస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. తండ్రి నైనా వినిన మా యొక్క జీవితాలు తండ్రి నామకార్థపు స్థితిలోనే తండ్రి ఉండిపోకుండా ప్రభా తండ్రి నైనా చక్కటి తండ్రి మాదిరికరమైన జీవితాలను మా పట్ల ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రభా. రక్షించబడిన మేము ప్రభా ఏ విధమైనటువంటి తండ్రి ప్రవర్తన జీవితం మా పట్ల మేము మీ తండ్రి కొనసాగించుకోవాలో మాకు జ్ఞానంతో మీ యొక్క మార్గాలను మాకు తెలియజేయమని మీ యొక్క పాదాలను బట్టి వేడుకుంటున్నాం తండ్రి. యేసయ్యా, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. శ్రేష్టమైన సమయంలో మేము ఇక్కడ చేరి ఉంటుండగా తండ్రి మాకు రావాల్సినటువంటి మీ కాపుదలను, భద్రతను, దీవెనలను మాకు దయచేసి మా యొక్క ఆత్మీయ జీవితాలను సరిచేసి చక్కగా మమ్మల్ని బలపరిచి ఆయుత్తపరిచి ప్రభా ప్రతిదినము కూడా పరిశీలన చేసుకొని పరిశోధించుకొని తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా తండ్రి మీకు మహిమ తెచ్చే బిడ్డలుగా మా యొక్క జీవితాలు ఉండులాగున మీ కృపను మా అందరికీ దయచేయమని, ప్రతి బిడ్డని మీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మిమ్మల్ని ఆయాసపరిచే తండ్రి పనులు మా పట్ల ఉంటే దయించి క్షమించమని అడుగుతూ తండ్రి యేసయ్య అవకాశం ఇచ్చినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. వాక్యాన్ని అందించినటువంటి నాయన వినీత్ బ్రదర్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ యొక్క పరిచర్యలో నాయన ప్రతి దినము కూడా ఏదో ఒక పనిలో మీ యొక్క పని నిమిత్తము చేస్తుంటుండగా మరింత జ్ఞానంతో నింపి బిడ్డని మీ యొక్క పరిచర్యలో ముందుకు తీసుకుపోమని బిడ్డ పట్ల విజ్ఞాపన చేస్తున్నాం ప్రభా. సహాయం దయచేయండి. మీ యొక్క కాపుదలను, మీ యొక్క క్షేమాన్ని మీ బిడ్డలైనటువంటి మాకందరికి దయచేయమని మేము కూడా కృతజ్ఞత కలిగించిన జీవితాలు మేము కలిగి ఉండేలాగా మీ సహాయాన్ని మాకు దయచేయమని అడిగిన ప్రతి ఈవిని మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొంచి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.